ఇంకా తక్షణమే పథకాలు అమలు చేయాలంటున్నారు. ఇంటింటా సర్వేలో గుర్తించిన లబ్ధిదారులకు తక్షణమే పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం ఈ 4 పథకాలైనా సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన పాలేరు నియోజకవర్గంలోని ముదిగొండ మండలం కేంద్రంలో జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. తాత మధుసూదన్ వెంట మాజీ ఎంపీపీ వీళ్ళంతా ఉన్నారంట. 3వ రోజు అదే వరుస నిలదీతలు, వాగ్వాదాలు, ఆందోళన మధ్యలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3వ రోజుకు గ్రామ సభలు ముగిశాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 53వ డివిజన్లో నిర్వహించిన గ్రామ సభలో కొందరిని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా గుర్తించకపోవడంతో స్థానికులు అధికారులను నిలదీశారు. మండల పరిధిలోని విప్పల మడకలో జరిగిన గ్రామ సభలో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాచలంలో జరిగిన గ్రామ సభలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోస్టర్లు పట్టుకొని అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ ఇక్కడ భూపాలపల్లిలో మేజర్ గ్రామ పంచాయతీ చెన్నాపూర్లో నిర్వహించిన గ్రామ సభలో ప్రోటోకాల్ పాటించకుంటే ఎలా అని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సాయిని విజయ సభ అధ్యక్షత నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి వాసుదేవరెడ్డిని నిలదీశారు. గురువారం గొరికొత్తపల్లి మండల చెన్నాపూర్ గ్రామంలో వ్యవసాయ అధికారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు మాజీ జెడ్పీటీ సభ్యురాలని ఆహ్వానించారు. గ్రామ సభకు వచ్చిన ఆమెకు సరైన మర్యాద జరగకపోవడం పైన పంచాయతీ అధికారులపై అసహనం వ్యక్తం. ఇంకా రమ్మన్నారు కావచ్చు, కుర్చీలే కావచ్చు. అనర్హులను లిస్టులో అర్హులుగా చేశారంట. ఇంకా వీళ్ళు అనర్హులు, వీళ్ళని అసలు డిలీట్ చేయాలి. కానీ లిస్టులో వీళ్ళే అర్హులని వచ్చిందట. అదేదో చూద్దాం. రామకృష్ణపూర్లో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో గురువారం ప్రతిష్టాత్మకంగా వార్డు సభని నిర్వహించారు. అనర్హులను అర్హులుగా లిస్టులో ఎలా ఎంపిక చేశారని వార్డు ఆఫీసర్లను ప్రజలు ప్రశ్నించారు. 11వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు ఫేక్ సర్వే చేశారంటూ ప్రజలతో కలిసి మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఇంకా 22వ వార్డులో సింగరేణి పెన్షన్ తీసుకునే మహిళ రేషన్ కార్డులో తన పేరు ఎందుకు లేదంటూ వార్డు ఆఫీసులతో పాటు కౌన్సిలర్ను ప్రశ్నించారు. 22 వార్డుల్లో కొత్త రేషన్ కార్డులకు 1483 రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేరు చేర్చేందుకు 380, ఇందిరమ్మ ఇండ్లకు 565 దరఖాస్తులు వచ్చినట్టుగా కమిషనర్ గద్దెరాజు గారు తెలిపారు. ఇప్పుడు రామకృష్ణపూర్లో ఏం జరిగిందంటే, నేను ఇంతకుముందు చెప్పిన కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులలో ఎక్కువగా ఒక 16 వార్డులు సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వార్డులే ఉంటాయి. సో ఎక్కువ మంది రిటైర్డ్ కార్మికులు ఉంటారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పినాం. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్షన్నర ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం అనే నిబంధన పెట్టింది. వాస్తవానికి గ్రామాల్లో 2 లక్షలు, పట్టణాల్లో ఒక 2.5 లక్షలు, 3 లక్షలు నిబంధన పెడితే రేషన్ కార్డుకు సింగరేణి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అర్హులవుతారు. ఇక్కడ 22వ వార్డులో ఒక మహిళ నిన్న వచ్చి అడగడం జరిగింది. 22వ వార్డు కౌన్సిలర్గా ఉన్న మమ్మల్ని అక్కడ ఏమని నిలదీస్తున్నారంటే, మాకు 25,000 పెన్షన్ వస్తుంది, అంటే సంవత్సరానికి 3 లక్షల పెన్షన్ వస్తుంది, మాకు కూడా రేషన్ కార్డు కావాలి, మాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, మాకు దీని మీదే 4గురికి చదివించుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, కనీసం ఆ బియ్యమన్నా తీసుకుంటాం కదా, మాకేమన్నా ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా, మాకేమన్నా డబుల్ బెడ్రూమ్ వస్తుందా, మాకేమన్నా ఇంకేమన్నా లబ్ధి చేకూరిందా, లేదు కదా, కేవలం ఒక రైస్ వస్తుందని చెప్పి మేము కార్డు అడుగుతున్నాం, మాకు ఇంకా ఎలాంటిది లేదు. మరి ఎవరైనా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటే ఏదనుకోవచ్చు, కానీ మేము రిటైర్డ్ అయి ఉన్నాం, దానికి మేము ఏం చేయాలి, మాకు ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలని చెప్పి అక్కడ అడిగింది. అధికారులు ఏమో తలలు పట్టుకుంటున్నారు. లేదమ్మా, 1.5 లక్షల ఆదాయం, పల్లెలల్లో 2 లక్షల రూపాయల ఆదాయం, మీకు 2 లక్షల కంటే ఎక్కువ ఉంది కదా, కనీసం 15,000 16,000 అంటే అనుకోవచ్చు, మరి 25,000 పెన్షన్ అంటే ఎట్లా ఇస్తామని అంటే వాళ్ళు వాగ్వాదాన్ని దిగుతున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, మేము అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకున్నాం, ఇప్పటికీ మార్చిలో పెట్టుకున్నాం, ఏప్రిల్ మేలో పెట్టుకున్నాం, కులగన్న సర్వేలో చెప్పినాం, ఇప్పుడు పెట్టుకున్నాం, ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎప్పటికీ జిరాక్స్ సెంటర్ పోవడం, తీసుకొచ్చి చేయడం, మీరేమో వస్తుంది అని చెప్తాను కానీ మరి ఇంతవరకు మాకు ఏ లబ్ధి చేకూర్తలేదు, గ్యాస్ సబ్సిడీ రాలేదు, కరెంటు బిల్లు మాఫీ అయితే లేదు, కరెంటు సబ్సిడీ అయితే లేదు, ఈ రేషన్ కార్డులన్నీ ఇవ్వండి అని చెప్పి ఎక్కువ మంది ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇస్తారా అయ్యారా, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారా అయ్యారా, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అయితే రేషన్ కార్డు కోసమే కొట్లాడతాను. ఎందుకనంటే అదే ప్రామాణికంగా కాబట్టి ప్రభుత్వ లబ్ధి పథకాలను ఎంపిక చేయాలంటే రేషన్ కార్డే ప్రామాణికంగా ప్రతి గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి రేషన్ కార్డు కోసం కొట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వం పెట్టిన నిబంధన ఈ ప్రభుత్వం పెట్టడం అయితే కొంత హేయమైన చర్య అని చెప్పుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ 1.5 లక్షల 2 లక్షల ఆదాయాన్ని పెట్టింది కదా, ఇప్పుడు అందరికీ ఆదాయం పెరిగింది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి
పల్లెల్లో ఉన్న వాళ్ళకు ఇన్కమ్ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు, పట్టణాల్లో 3 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళను బిలో పావర్టీగా గుర్తించాల్సిన అవసరం, ఆవశ్యకత, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలి. 119 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రికి చెప్పి ఈ యొక్క మార్పులు చేపించి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రేషన్ కార్డులు గతంలో ఉన్న వాళ్ళకి తీసేయండి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకైనా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం చేసే వాళ్ళకైనా రేషన్ కార్డులు తీసేయండి. అవి తీసేస్తే దాదాపు కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాల్సి వస్తుంది.